హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. హలో ఇట్స్ అశ్విని. కేవలం మా ఇంట్లోనే కాదండోయ్, ప్రతి ఇంటిలోనూ కామన్ గా ఇష్టపడే ఫ్రై క్యారెట్ పచ్చి కొబ్బరి ఫ్రై. దీనికోసం ముందుగా మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 4 క్యారెట్లు తీసుకుని శుభ్రంగా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పాన్ లో ఆయిల్ పోసి తాలింపు కోసం వెల్లుల్లి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ క్యారెట్ ఫ్రై లో సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుందండి. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ అయిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుని కలుపుకోవాలి. చూసారుగా, క్యారెట్ ముక్కలు ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. అంతేనండి, క్యారెట్ పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.